ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేసిన నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు ఏంటంటే మరి దాదాపు 150 సినిమాల వరకు ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత నిర్మాతగా మారి సినిమాగా తీశారు. మరి 33 ఇయర్స్ జర్నీ అయింది సినిమా రంగంలో. అంటే సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్లో నిర్మాతలు సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజర్లు సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ సపరేట్ క్రాఫ్ట్ ఉంటుంది, ఇలా కెమెరామెన్స్ సపరేట్ క్రాఫ్ట్, డ్యాన్సర్లు ఇట్లా ఉంటుంది కదా. నారాయణ గారు ఏంటంటే ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన బహుశా చెన్నై నుంచి ఆయన జర్నీ ఉంటుంది. ఆ వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నారాయణ గారు. నారాయణ గారు నలుగురితో నారాయణ అనుకుని మీరు ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఇక్కడ నుంచి చెన్నై ఆయనతో ట్రావెల్ అయ్యింది? ఆయనతో ట్రావెలింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయన హైదరాబాద్లో షూటింగ్ చేశారు. ఇది దసరా బుల్లాడు. అబ్బా, నాగేశ్వరరావు గారు దసరా బుల్లాడు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అన్నమాట. ఇప్పటికి ఇక్కడ మనం రంగేల్ రాజా, రైతు కుటుంబం, తర్వాత వచ్చేమో అపూర్వ సహోదరులు, టోటల్గా వచ్చేసి అలో బ్రదర్స్. అంటే మొదటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారానే వచ్చారు మీరు ఇండస్ట్రీకి. అంటే రావడానికి ప్రత్యేకమైన కారణం ఎవరన్నా పరిచయం చేశారా? ఇక్కడ నుంచి ఒక మనిషి నన్ను పని చేసినప్పుడు తీసుకెళ్ళాడు. నన్ను సారథి స్టూడియోకి తీసుకెళ్తే అక్కడ వేరే వాళ్ళతో పరిచయం చేశారు. నాగేశ్వరరావు గారికి ఏమి ఇష్టం? ఆయనకి ఇంటికాడ నుంచి వస్తుంది సార్. ఆయన ఇంటికాడ నుంచి ఫుడ్ అంతా ఇంటికాడ నుంచి. ఎందుకని తినడా ఇక్కడ? లేదు, టిఫిన్ తినడు, ఓన్లీ లంచ్ మాత్రం ఇంటికాడ నుంచి వస్తుంది. ఇంటికాడ నుంచి వస్తుంది. టిఫిన్ అసలు తినరా? ఆయన తిని వచ్చేస్తారేమో. టిఫిన్ తినలేదు. ఎన్టీ రామారావు గారు తినేవాళ్ళు ఎక్కడి? ఎన్టీ రామారావు గారు తినేటి ఆయన వచ్చి మహానుభావుడికి ఆయన ఐటమ్స్ వేరే. మామూలుగా ఏముండదు సార్. మేము 2 గంటలకు లేస్తే అతను 3 గంటలకు లేస్తాడు. ఆయన చుమించుగా 4 o'clock అంతా ఆయన దగ్గర ఉండాలి. ఒక వంట అతను, ఒక ప్రొడక్షన్ అతను, ఆయన ఫుడ్ తీసుకొని. ఆయన తినే ఫుడ్ ఏంటంటే ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఒక నాటుకోడి ఒకటే రెండు నాటుకోళ్ళు బాయిల్ చేసి తీసుకెళ్ళి మసాలా కింద లోపల తీసేసి బాయిల్ చేసి మసాలా పెట్టి తీసుకెళ్ళడమే. తర్వాత వండేది లేదండి, అంటే మసాలా వరకే. మసాలాలు కలిపి కనీసం బాయిల్ చేస్తాం ఆ ఫుడ్డే. తర్వాత వచ్చేమో 2 పెరుగు ముంతలు, ఇంతే ఉంటుంది పెరుగు ముంత. తర్వాత వచ్చేమో 300 ml సోడా ఉండేది ఆ రోజుల్లో. సోడా ఆ రోజుల్లో ఇంచుమించుగా ఒక రోజుకి 2 డజన్ల సోడాలు తాగేవాడు. 2 డజన్ల సోడాలు? గ్యాస్ సోడా అది, 300 ml అది. ఇట్లా అట్లా నోరు దేశ అట్లా ఎత్తితే ఒకటే బుక్క, ఆ సోడా ఒకటే బుక్క, అంతకు మించింది లేదు. ఇక మామూలుగా అయితే చెన్నైలో షూటింగ్ చేస్తే మాత్రం అండి బాదం పాలు, బెల్లం, జీడిపప్పు ఇట్లాగా 10 మందిని కూర్చొని పెట్టుకుంటాడు. నన్ను పిలిచేవాడు, నారాయణ ఏంటి మన ఐటమ్స్ అన్నీ వచ్చినాయని. సార్ వచ్చినాయి సార్. వీళ్ళందరికీ ఒక టేబుల్ వేసుకొని కూర్చొని పెట్టి మొత్తం 25 మంది 20 మంది కూర్చునే వాళ్ళు. డైరెక్టర్, అసిస్టెంట్లు, ఆర్టిస్టులు మొత్తం టోటల్ అందరూ కూర్చొని వేసేసి వీళ్ళందరూ సప్లై చేసేసి అందరికి పెట్టేసేవాళ్ళు, తినేసేవాళ్ళు. షార్ట్ అయితే షార్ట్కి వెళ్ళిపోయేవాడు. ఆ ఫుడ్ అటువంటి ఫుడ్ అవుతుంది. ఇప్పుడు మొదటి సినిమా ఏంటి ఆయనతో పనిచేసింది మీరు? పనిచేసింది స్టార్టింగ్ సినిమా సార్ సింహబలుడు. అక్కడ నుంచి నాకు మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? సింహబలుడు ఆయనతోటి ఇంచుమించుగా ఒక 25 సినిమాలు చేశాం. సింహబలుడు, వేటగాడు, కొండవీడి సింహం, తర్వాత వచ్చేమో నాదేశం, అడవి రాముడు, పెద్ద పెద్ద ఇటు సినిమాలు అండి. మొత్తం అన్ని కంప్లీట్గా ఒక్క సినిమా ఇక్కడ చేశాం, నాదేశం. 22 రోజులు షూటింగ్. 22 రోజులు కంప్లీట్ అయిపోయింది అంతే సార్. 22 days ఆయన వర్కే లేదు, అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీ వెళ్ళాం. రోజుకొక సాంగ్ ఊటీలో. ఎస్ వెంకటరత్నం గారు, దేవి ప్రిన్స్ ప్రసాద్ గారు. మీ దాంట్లో మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు క్యాటరింగ్? మేము ఉంటే ఒక ఇంచుమించుకు ఒక 8 మంది ఉంటాం. 8 మంది, ఒక 2 లేడీస్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన సూపర్ స్టారు, మీరు వాళ్ళకే ఫుడ్ అందించే వాళ్ళే మాత్రమే. అంటే ఆ స్థాయిలో చూసుకుంటే మీరు చాలా ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటే చాలా చిన్న స్థాయి. ఎలా ఉండేవాళ్ళు ఆయన మీతో? అసలు ఆయన గురించి ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఓన్లీ వర్క్ విషయం సార్. మామూలుగా ఏంటంటే ఏదేమైనా కానీ కూడా ఏంటంటే మామూలుగా ఈ టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అయితే అతని దగ్గర నుంచి వచ్చినదే. ఆయనకి నెక్స్ట్ మోహన్ బాబు గారు. ఆయన తర్వాత వర్క్ విషయంలో ఏది ఏమైనా 5:45 నుంచి 6:45 లోపల వెళ్ళిపోవాలంతా షూటింగ్ స్పాట్కి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసామనంటే 1 గంట లోపల లంచ్ ఉంటారు. మళ్ళీ 2 గంటలకి స్టార్ట్ చేసామనంటే 5:45 నుంచి 6:45 లోపల హోటల్ అందరూ అంతే. ఇంకా మళ్ళీ తిరుగులేదు, గంట కొట్టినట్టే. ఇక సాయంత్రం ఫుడ్ ఉండదు. సాయంకాలం ఫుడ్ లేదు సార్. ఇక మార్నింగ్ టిఫిను, ఇక సాయంకాలం మళ్ళీ ఇల్లేదు. ఇక మిగతా వాళ్ళందరికీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా క్యారేజీలు అన్నీ వెళ్తూ ఉంటాయి. అవుట్డోర్ విషయం కొన్ని, మరి మద్రాసులు చేసేటప్పుడు కొన్ని, అలాగే మామూలుగా జనరల్గా అసలు ఆయన విషయం అంటే వేరే చెప్పవలసిన పని లేదు సార్. టైమింగ్ అన్నది ఆయన తర్వాత ఎవరైనా సరే ఆ ట్రావెలింగ్ అట్లా ఆయనతోటి నాకైతే ఒక్కొక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేసినా కానీ కూడా అతనితో పాటు పని చేయాలి. ఆయన తర్వాత మళ్ళీ చూసింది ఏంటంటే హైదరాబాద్కి వచ్చింది కానీ మద్రాసులో కానీ మోహన్ బాబు గారు సేమ్ ఆయన టైమింగ్. ఆయన కూడా మేజర్ చంద్రకాంత్ చేశారా మీరు? చేశాను సార్. ఇక్కడ నేను మేజర్ చంద్రకాంత్ చేస్తున్నప్పుడు ఇక్కడ ముఠా మేస్త్రి చెక్ పోస్ట్లో
2 సినిమాలు చేస్తున్నప్పుడు ఓకే. మేజర్ చంద్రకాంత్ వచ్చి చేస్తున్నాను, తర్వాత ఇచ్చాము ముఠా మేస్త్రి చేస్తున్నా చిరంజీవి గారిది. చెక్ పోస్టులు అప్పుడు ఏముందండి, ఏమీ లేదు అప్పట్లో. 91. అంటే మీరు వంటలు బాగా చేస్తారనే పేరా? ఎందుకని మిమ్మల్ని పెట్టుకున్న వాళ్ళు? అవును, ఎందుకంటే వాళ్ళతో మనం చెప్పి చేయించుకుంటాం ఆ వంటల్లో. అసలు ఎంత 100 మంది కావాలంటే 100 మందికి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే 400, 500, 300 అట్లాగా. ఇప్పుడైతే 100 మంది నుంచి 75 అంతవరకే ఉండేదంతా. ఒక సందర్భంలో ఎక్కడో 40 అడుగుల గోడ మీద ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. నేను వాళ్ళకు టీలు కాఫీలు అని చెప్పేసి ఏదైనా తినే ఐటమ్స్ అని తీసుకొని వెళ్తే చేతుల నుంచి స్లిప్ అయిపోయి నేను కిందికి వచ్చేసేసి నన్ను పిలిచి, కొడక నీకు ఏమైనా కాలు చేతులకి పోతే నీకు ఎవడు కాపాడతాడు నిన్నని చెప్పేసి భుజం మీద చేసుకొని, ఎవరు? రామారావు గారు అక్కడ వేటగాడు సాంగ్ చెప్తున్నప్పుడు ఊటీలో. ఏ పాట అది? కొండ మీద వస్తుంది సాంగ్, ఆ సాంగ్. ఓకే. నేను నిన్న మొన్న చూశాను టీవీలో. ఆ సాంగ్లో నేను పైకి వెళ్తున్నప్పుడు నీకు కాలు చేతి తిరిగిపోతే నీకు ఎవడు పెడతారా ఫుడ్ అని చెప్పేసి ఇంకా మీద అటువంటి పనులు ఏం చేయొద్దని చెప్పి భుజమే చేసుకొని, ఏమైనా కాలు గీలు ఏమైనా ఏమవ్వలేదు సార్ అని చెప్పి, చెయ్యిలు గీలు ఏమలేదు సార్ అని చెప్పి అట్లా తిట్టేవాడు. బాలకృష్ణ గారు కూడా అంతే. మనం రామకృష్ణ స్టూడియోలో 3 సినిమాలు చేశాం. పట్టాభిషేకం ఒకటి, అనసూర్యమరు అల్లుడు ఒకటి, ఇంకోటి ఏదో చేసాం ఇక్కడ. అప్పుడు క్రాస్ రోడ్లు కదా స్టూడియో ఉండేది. అప్పుడు మొత్తం అంతా అక్కడే ఉండేవాళ్ళు. బాలకృష్ణ గారు ఎట్లా ఉండేవాళ్ళు? ఆయన బాగుండేవాడు అండి. అప్పట్లో అంతా ఒక లెవెల్గా మనల్ని అందరినీ మనం ఎట్లా చూసేవాళ్ళో వాళ్ళు కూడా మనల్ని అట్లా చూసేవాళ్ళు. అలా జరిగేది అంతా ట్రావెలింగ్ అంతా. మొత్తానికి అంటే మీరు సెట్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్కి మధ్యలో ఇంకేమైనా తినేవాళ్ళ రామారావు గారు? ఇంకా రామారావు గారు తినేది అంటే గివే కాదు, మామూలుగా స్నాక్స్ అంతే. స్వీట్లు, బాదం పాలు, సోడా, కాఫీ తాగేవాడు. అప్పుడు వచ్చి డబ్బాలు, పాల డబ్బాలు. ఓకే. పాలు గీలు అంత లేదు. ఒక 2 ఫ్లాస్కులు వేసేసేసి ఆ పాల డబ్బాలు తెచ్చేసేసి కాఫీ వేస్తే మొత్తం 10 మందికి. ఆ కాఫీ ప్యాకెట్ పాలు లేవనుకుంటా అప్పుడు? లేదు, ఓన్లీ డబ్బాలే. ఆ డబ్బాలు తెచ్చి పెట్టేసేసి ఆ డబ్బాలతో పెట్టేసేసి కాఫీ ఇచ్చేవాళ్ళం. అవి ఆయన బాదం పాలు, ఈ జీడిపప్పు పాకం, సోడాలు. అసలు ఆయనగా అదే అంతా అనుకోవాలి. ఆ ఫుడ్ అన్నది ఇంకా లేదు. ఇక ఏమైనా కానీ కూడా అసలు ఇక దానికి మించింది లేదు అతని దగ్గర. లంచ్లో ఏముండేది మెను? ఈ లంచ్ అని అంటే నాటుకోళ్ళు మీరు పొద్దున్నేనా లేకపోతే? పొద్దునే. నాటుకోళ్ళు పొద్దున్నే. ఇక మధ్యలో అన్నీ వచ్చేసేసి ఇక సోడాలే. ఇక సోడాలు, ఇక మధ్యలో ఏదైనా ఈ స్నాక్స్ అంతే. లంచ్ అనేది తక్కువ. లంచ్లో ఆయన ఏం తింటారు అసలు? లంచ్లు అంటే ఇక మామూలుగా అంత పెద్దగా ఏముంటాయి? ఇక ఏది ఉంటుంది అంతే, ఏది ఉంటుంది అట్లా ప్రత్యేకంగా ఏముండదు. అందుకే పర్టికులర్ అనేది అలాగే సినిమా షూటింగ్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. నాన్ వెజ్ అనేది పెద్దగా ఏం ఆయన తినేవాడు కాదు, ఒక పొద్దున తప్ప అంతే. ఓకే. అట్లా బాడీ అట్లా మెయింటైన్ చేశాడు. నైట్ ఏమన్నా మీరు అడిగారు నైట్ ఏం తింటారని ఎప్పుడు అడిగారు? అసలు నైట్ చెప్పేవారు సార్. మామూలుగా క్యాజువల్గా అయితే ఇదని అవసరం అంటే మనకు చెప్పేవాడు. లేకపోతే కూడా ఒక మేనేజర్ ఉండేవాడు, ఆయనకు ఒక వంట అతను ఉండేవాడు, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఏదైనా కావాలంటే వచ్చేసేసి ఆ మెస్సులోకి వచ్చి చేయించుకొని పట్టుకెళ్ళాడు. ఏమైనా వెళ్తే పొరపాటు ఏదైనా వెళ్తే ఒకవేళ అవసరం వచ్చిందని అంటే అవన్నీ రమ్మని చెప్తే నేను వెళ్ళేవాడిని. ఓకే. నైట్ షూటింగ్ ఉంటే? నైట్ షూటింగ్ ఉంటే. బట్ ఇంకా ఏదైనా అవుట్డోర్ వెళ్తే అవుట్డోర్ అంటే తక్కువ. ఏంటంటే అప్పట్లో ఎక్కువ షూటింగ్లని స్టూడియోలోనే కదా. అంత స్టూడియోలే, మొత్తం కంప్లీట్ చేసి స్టూడియోలే. సింహంలో వచ్చి మైసూర్లో చేశాను సార్. సినిమా అంతా మైసూరే. ఎన్ని రోజులు పెట్టి చేశారు అది? దగ్గర లేదంటే నాకు తెలిసినంత వరకు అయితే 45 రోజులు 60 రోజులు చేశాను సార్. ఇరానీ సెట్ వేసేసి మైసూర్ ప్యాలెస్కి ఎదురుగా, తర్వాత బెంగళూరు ప్యాలెస్లో మొత్తం. ఆ జయమాలి సాంగ్ వచ్చేసేసి మొత్తం బెంగళూరు ప్యాలెస్ అది. ఓకే. ఈ ఇరానీ సెట్ అంతా వచ్చేసాము మైసూర్ ప్యాలెస్. చాముండేశ్వరి టెంపుల్ ఉంది దాని కింద. అసలు ఏముంది సార్ అసలు మామూలుగా అసలు ఆ గుర్రాల గురించి కానీ ఆ జనాల గురించి. దగ్గర వెళ్ళారంటే మేమైతే దగ్గర ఒక 40-50 మంది ప్రొడక్షన్ ఉండేవాళ్ళం. ఒక 20-30 మంది అంటే దగ్గర ఒక 12-20 మెస్సులు ఉండేది. ఒకే అందరికీ అంతమందికి పెట్టాలంటే కష్టం కదా. అందువల్ల సపరేట్ చేసాం అందరు. ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్, రంగరాజు గారు అని చెప్పేసి డాక్టర్ రాజు గారు. ఆయన డాక్టర్ వాళ్ళు ఉత్తరాఖండంలో తమ్ముడు చనిపోయాడు. ఆయన బహుశా ఇక్కడే ఉన్నాడని అనుకుంటాను. వాళ్ళు ప్రొడ్యూసర్లు అప్పుడు ఆ రోజు. అది అడిగిరౌండ్కి నెక్స్ట్. అది అడిగిరౌండ్కి ఎక్కడికి వెళ్ళారు? అడిగిరౌండ్ వచ్చేసి ముదమల ఫారెస్ట్లో. అది వచ్చి ఇంచుమించుగా 42 రోజులకు 40 రోజులు సినిమా అయిపోయింది. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెన్నైలో చేశారు. ఓకే. 1 రోజు 2 రోజులు. రామారావు గారు చేపలు, రొయ్యలు ఇలాంటివి ఏమైనా తినేవాళ్ళ? అది తక్కువ. ఏదైనా తిండి విషయం మొత్తం తక్కువే. పొద్దున్న మాత్రం నాటుకోళ్ళు మాత్రం తింటారు అంతే. పెరుగు ముంతలు, నాటుకోడి, ఆ సోడాలు అంతే. మిగతా ఫుడ్ గురించి అస్సలు. రైస్, అన్నం తక్కువే తినేవాళ్ళ? ఏదైనా సరే తక్కువే. అంటే ఈ మధ్యలో ఈ సోడాలు, తర్వాత కాఫీలు, బాదం పాలు, జీడిపప్పు పాకం, అవన్నీ కొంచెం క్యాజువల్గా అవన్నీ. ఏదేమైనా కానీ కూడా నేనంటే
ఇక్కడ చేసిన నాన్నవాడు ఇక్కడ చేసినప్పుడు కూడా అలాగే ఉండేవాడు. అట్లాగే ఏదైనా మనం మామూలుగా నేను 2 షూటింగ్లు చేసినప్పుడు మాత్రం మామూలుగా వచ్చేవాడు, స్టూడియోకి వచ్చేవాడు. ఓకే. వచ్చేసి సాయంకాలం పూట లేదా మధ్యాహ్నం పూట ఏదో వచ్చేవాడు. మొత్తం హరికృష్ణ గారు అప్పుడు ఇన్ఛార్జి మొత్తం టోటల్గా ఇక్కడ. ఓకే. షూటింగ్లు చేసినప్పుడు మొత్తం అంతా హరికృష్ణ గారే. అలా జరిగింది సార్ ట్రావెలింగ్ అంతా ఆయనతోటి. రామారావు గారు మరి 25 సినిమాలంటే మాటలు కాదు కదా. మామూలుగా అసలు ఇవాళ ఏమో హీరోలు ఏమో సంవత్సరానికి 1-2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. మరి ఆయన అప్పట్లో రోజులు 3 సినిమాలు చేశారంటే అప్పట్లేవు సార్. అప్పట్లో రోజులు ఇప్పుడు సాంగులు చేసాం. రాఘవేంద్రరావు గారిది మాత్రం ముందు స్టార్టింగ్ సీన్లు మొదలుపెట్టి సాంగులు చేసుకొని అప్పుడు క్లైమాక్స్కి వెళ్తాడు. ఇప్పటిదాకా లేదు క్లైమాక్స్, అప్పటిదాకా చేయరు. ఏదైనా ఉంటే మధ్యలో ఏదైనా 1-2 ఏదైనా సీన్ బై సీన్ ఏదైనా ఫైట్లు చేయాలంటే తప్ప. ఎన్ని చేశారు రాఘవేంద్ర గారి సినిమాలు? నేను దగ్గర లేదంటే 100 సినిమాలు చేశాను సార్. అంటే మీ కెరీర్లో దాదాపు ఎక్కువ సినిమా రాఘవేంద్ర గారితోనే. రాఘవేంద్ర గారితో ఎక్కువ. ఎందుకని అలా అతుకుపోయారు అక్కడ? అతుకుపోయానంటే సార్ ఇప్పుడు ఏమైపోయిందనంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన దగ్గర సెటిల్ అయిపోదామని చెప్పి సెటిల్ అయిపోయాం. ఆయనతో పాటు సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పి 2 తెలుగు చేస్తే 2 హిందీ చేసేవాడు. 4 సినిమాలు చేసేవాడు ఒక సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ. అలాగా చేసి అన్ని హిట్ సినిమాలే. దేవత దగ్గర నుంచి, కొండవీడి సింహం దగ్గర నుంచి, తర్వాత వచ్చేమో అప్పుడు కేడి నెంబర్ 1 కానీ, యుగపురుషుడు కానీ వర్తం పెట్టి అన్ని హిట్లే కదా. అవును అవును. అడవి రాముడు. అవును. ఎక్కడి నుంచి ఆయనకి అన్నీ కలిసి వచ్చినాయి. రామారావు గారితో కానీ లేకపోతే ఇటు అంటే ఆయన మొదటి సినిమా బాబు అనుకుంటా, సోమబాబుతో. బాబు ఫస్ట్ సినిమా. దానికి కూడా పనిచేశారు మీరు? దానికి కూడా పనిచేశారు. అబ్బా, అలా కెరీర్ మొదటి నుంచి ఉన్నారు మీరైతే. అదే అక్కడ వాళ్ళు ఇచ్చొచ్చి ఇప్పుడు కొమర్జీ గారు అని చెప్పేసి, రంజిత్ గారు, తర్వాత కుమార్ గారు అని చెప్పేసి మారుతి ప్రొడక్షన్స్ అని చాలా పెద్ద బ్యానర్లు అప్పుడు. ఆ రోజు కానూరు రంజిత్ కుమార్ వాళ్ళది గుంటూరు అనుకుంటా. అవును అవును. వాళ్ళు 3 అన్నదమ్ములు వాళ్ళు. ఓకే. తర్వాత వచ్చి కృష్ణ గారితో ట్రావెలింగ్ అయితే కొంచెం అట్లాగా. రాఘవేంద్ర గారి ఆహారపు అలవాట్లు ఏంటండి అసలు? అదే సేమ్ ఇప్పుడు ఆయన చూస్తే ఈయన చూసినట్టు, ఈయన చూస్తే ఆయన చూసినట్టు. ఎందుకనంటే ఒకవేళ ఆయన వస్తే ఈయన గురించి వెయిటింగ్, ఈయన వస్తే ఆయన గురించి వెయిటింగ్ అన్నది లేదు. 4 ముందు ఉండాలని చెప్పేసి లెక్కల ఒక్కొక్క టైంలో చేసి రామారావు గారు వెయిట్ చేసేవాళ్ళు రాఘవేంద్ర గారి గురించి ఒక్కొక్క టైంలో. అందుగురించి అని చెప్పేసి కొన్ని బిఫోర్ ముందు అట్లా వచ్చి ఉండేవాడు అట్లాగా. అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ మాత్రం అండి. రామారావు గారిని కొన్ని విషయాలలో మార్చిన విషయాలు లెక్కెత్త మాత్రం రాఘవేంద్ర గారు స్టెప్ బై స్టెప్ అసలు మామూలుగా ఉండేది కాదు. శ్రీదేవితోటి చేపించడం అన్నది వేటగాడు మామూలు విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో అసలు ఎవరు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కాదు. అందువల్ల అట్లా అట్లా ఆ అదృష్టం ఆయన గెలిచి వచ్చింది అట్లాగా. మళ్ళీ సర్దార్ పాపరెడ్డి కానివ్వండి, మిగతా ఏదే కానివ్వండి, సర్దార్ పాపరెడ్డి చేసాము క్రాంతి కుమార్ గారిది. సర్దార్ పాపరెడ్డి కూడా మీరు చేశారు? నేనే చేశాను. మీరు చేస్తే దగ్గరగా 200-300 సినిమాలు చేసి ఉంటారు. మీకు లెక్కగా మీరు తెలియదుగా లెక్క పెట్టుకోరు కదా. అవును. 33 ఏళ్ళు చెన్నైలో ఉండారంటే 33 years అండి. మరి మాటల ఇక ట్రావెలింగ్ అయితే ఇది ఏముంటుంది సార్ అట్లాగా అంతా. మామూలుగా ఏంటంటే దేవుడు దేవాలని ఏంటంటే ఒకరి వల్ల వెళ్ళాం, ఒకరితోటి ఇదైంది. మళ్ళీ ఏంటంటే రామారావు గారితో కలిసి వచ్చిన అదృష్టం అని అనుకోవాలి అంతే లెక్క. అంత ట్రావెలింగ్ అనమాట లెక్క. కలిసి వచ్చిన అదృష్టం. సినిమా కూడా ఉంది కదా. ఏదైనా సార్ నాకు అతనితో వర్క్ చేసినంత, మిగతా ఎవరేమనుకున్నా అతనితో వర్క్ చేసినంత ఈజీ వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేసినంత మనసు ఒప్పదు. ఎందుకంటే ఆ వర్క్ అన్నది అటువంటిది అనమాట. ఆ టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే అతనితో మెయింటైన్ చేయాలి. ఏమంటే ఎక్కడ ముదమల ఫారెస్ట్, ఎక్కడ ఊటీ, 2 గంటలకు లేచేవాడు ముదమల ఫారెస్ట్కి పోవాలంటే. అడ్డదారి ఏముంటాయో తెలీదు. అతనితో పాటు ఒక 10 మంది వెళ్ళాలి. మళ్ళీ మేమంతా రెడీ చేసుకొని వెళ్ళాలి. ఆయన వెళ్ళిన అరగంటకంతా మేము ముందుండాలి ఒక్కొక్క టైంలో. ఆయన బయలుదేరాడనంటే మేము బయలుదేరిపోవాలి. మళ్ళీ వెనకాల మళ్ళీ భోజనాలు వేరే సపరేట్గా బండి వస్తుంది. ముందు టిఫిన్లను తీసుకొని మనం వెళ్ళిపోవాలి. అప్పుడు వేటగాడు అట్లా చేసాం అక్కడ ముదమల ఫారెస్ట్లో. అడవి రౌండ్ అయితే టోటల్గా అక్కడే చేసాం. అడవి దొంగ కూడా అక్కడే చేసాం అట్లాగే. అడవి దొంగ ఆయన కాదు, చిరంజీవి గారు. ఓకే. అదే అడవి దొంగ కూడా అక్కడే చేశారా? ఎక్కువ షూటింగ్లు అక్కడ జరిగేమో. అడవి రౌండ్ స్టార్టింగ్ సార్ అక్కడ. అడవి రౌండ్ స్టార్టింగ్ నుంచి అక్కడ సెటిల్ అయ్యడాలు, నెక్స్ట్ వేటగాడు, నెక్స్ట్ అడవి దొంగ, అక్కడ దగ్గర లేదంటే ఆ ట్రావెలింగ్ అంతా ఓకే అట్లా జరిగింది అట్లాగా. ఇప్పుడు మరి సోమబాబు సినిమాలకి ఏమైనా పనిచేశారా మీరు? సోమబాబు సినిమాలు అంటే ఇక అంటే ఇండివిజువల్గా మంచి లేదు. రాఘవేంద్ర గారితో
తోఫా ఒకటి, ఇద్దరు దొంగలు ఒకటి, అవును. తర్వాత వచ్చేమో ఇంకా ఉన్నాయి సినిమాలు చాలాసార్లు. ఇక మిగతా సోమబాబు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళ ఆహారాలు కూడా నార్మల్గా ఉంటాయేమో. అవును, అంతే, నార్మల్గానే తింటారు. నార్మల్గా అంతే. అంటే రాఘవేంద్రరావుతో ఎక్కువ వెళ్ళేదానికి కొన్ని బ్యానర్లు ఏంటంటే నేను వర్క్ చేసిన బ్యానర్లు అన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి నేను రాఘవేంద్రరావుతో వెళ్ళిపోయేవాడిని. అట్లాగా ఇవన్నీ పని చేసేవాడిని కదా వాళ్ళ దగ్గర. రాఘవేంద్రరావుతో పని చేసుకునేవాడిని. ఓకే. మిగతా వాళ్ళు అంటే రాఘవేంద్ర గారితో ట్రావెల్ అవుదామని నిర్ణయించుకున్నారు. అంతే లెక్క, అలా వెళ్ళిపోయేది అట్లాగా. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చెన్నై స్టార్టింగ్లో అవమానాలు ఏమైనా పడ్డారా? అవమానాలు అంటే కొన్ని ఉన్నాయి సార్. అంటే ఇది మరి ఏదో సూటిపోటు మాటలు, అలాగే అది అటువంటి ఇది అటువంటి ఇది కరెక్ట్గా లేదు, అది కరెక్ట్గా లేదని చెప్పేటప్పటికి అప్పటి నుంచి నేను ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ కొనుక్కొచ్చేటప్పుడు ఎవరు వెళ్తారు తీసుకొస్తారు? అవన్నీ కంప్లీట్గా వాళ్ళే తెచ్చుకుంటారు సార్, మనకి సంబంధం లేదు. ఎవరు? దానికన్నా ఒక మనిషి ఉంటాడు, క్యాటరింగ్ ఎవరికి ఇస్తారు వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళు క్వాలిటీగా ఉందో లేదో తెలియాలి కదా. కరెక్ట్, వాళ్ళే తెస్తారు అంత కంప్లీట్, మొత్తం కంప్లీట్గా ఏ జట్టు బాగలేదు ఎందుకు ఎక్కడ తెచ్చారా అని తిట్టారు, హీరో తిట్టాడు. అంటే మనం చెన్నై వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం సార్. మిగతా అవుట్డోర్ వెళ్తే మాత్రం ఒక సపరేట్గా ఒక మనిషిని పెడతారు. ప్రమోద్ కుమార్ అని చెప్పేసి విజయవాడ, బహుశా మీరు ఇన్నుంటారు. అవును. అతనికి ఈక్వల్గా రామారావు గారితో పాటు నాతో పాటు ట్రావెలింగ్ చేసిన మనిషి మొత్తం టోటల్గా నాన్ వెజిటేరియన్ విషయంలో. ప్రమోద్ కుమార్ గారు ఆయన జర్నలిస్ట్. అతను టోటల్గా ఏది ఏమైనా కానీ కూడా మెస్సులకు ఆయనే ఇన్ఛార్జ్ కంప్లీట్గా. అవుట్డోర్లు వెళ్ళినా సరే, ఒక ఇండోర్ అయితే మేము చూసుకునే వాళ్ళం. ఓకే. అవుట్డోర్లో అయితే మొత్తం టోటల్ కంప్లీట్గా అతనే. వేటగాడులు ఉంటాడు ఒక సీన్లో, వేటగాడులు ఉన్నాడు ఒక సీన్లో ఉన్నాడు. ఏ సీన్ అది? మనం వాళ్ళ కూతుర్ని ఒక ప్యాలెస్లో బలాత్కారం చేసినప్పుడు మళ్ళీ టీ స్టేట్లో తీసుకొచ్చేసేటప్పటికి ఇట్లా లాల్ చేసుకొని వచ్చినప్పుడు కూతురిని తీసుకొచ్చి అప్పచెప్తుంటారు రామారావు గారు అని చెప్పేసి మాట్లాడతారు, చూసారా? ఆయనే ప్రమోద్ కుమార్ గారు. ఓకే. ఓకే, పేరున్నాను కానీ చూడాలి. అవును, ఆయన వేటగాడు చూడాలి. ఆయన ప్రమోద్ కుమార్ గారు. ఓకే. సత్యనారాయణ గారు, అక్కడ అల్లూరు రామలింగయ్య గారు. ఇప్పుడు శ్రీదేవి గారు లేకపోతే విజయశాంతి వీళ్ళ ఫుడ్ అలవాట్లు ఎలా ఉండే హ్యాబిట్స్? వాళ్ళది హీరోయిన్లు వచ్చేసి అదంతా అది వేరే టైప్ సార్. వాళ్ళు మామూలుగా జనరల్గా, అందుకే జయప్రదది వేరే టైప్ అన్నది కాదు, శ్రీదేవి గారిది ఒక టైప్ అన్నది కాదు, జయసుధ ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు. వాళ్ళ కేటగిరీకి అలా లేరు. అంటే ఏదైనా కానీ కూడా అందరూ నాన్ వెజిటేరియనే. అందరూ నాన్ వెజిటేరియనే. ఏదైనా కానీ పెద్ద అయినా చూసేటప్పుడు మాత్రం అంత మర్యాద. ఓకే. అంటే మరి అది ఉండాలి కదా. అది అదే అసలు మరి శ్రీదేవి మనమరాలుగా పరిపంతుల్లో చేసిన మరి మనిషి మరి పక్కన చేయటం అంటే హీరోయిన్గా ఈ రోజుకు మీరు చెప్పినట్లుగా సార్ కొన్ని విషయాలలో ఈటీవీలో చూస్తుంటే కొన్ని వస్తున్నాయి సార్. అవి ఎట్లా వస్తున్నాయి ఇంకా నేనే ఆశ్చర్యపోతున్నా. అలా సినిమాలు కానీ అవి ఎక్కడి నుంచి ఎట్లా తీస్తున్నారు, ఎట్లా అవుతున్నాయి, ఆ రోజు ఆ ఫిలిం ఎంత తీస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆ సినిమాలు ఒక దగ్గర ఏంటంటే వాళ్ళు ఒక 25,000, 40,000 రూపాయల సినిమాలు కొన్నట్లా కనపడుతున్నాయి. అవును. విజయపూడ నిన్న రాత్రి వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ. నిన్న రాత్రి గుండమ్మ కథ, మళ్ళీ రాత్రి 10 గంటల వరకు అదే చూసా గుండమ్మ కథ. మనం వడ్డించిన రామారావు గారు, మనం తిరిగిన రామారావు గారు అనిపిస్తూ ఉంటుంది కదా సాధారణంగా. ఆ మహానుభావుడితో మనం ట్రావెల్ అయ్యాము అని. అసలు ఇక్కడ అతను 23 సంవత్సరాలలో ట్రావెలింగ్ మినిస్టర్గా చేశాడని అంటే ఏమి లేదు సార్. నేను చాలాతో చూశాను. మామూలుగా మారుతి కారులో వెళ్ళేవాడు రామారావు గారు. సెక్రటరీ లేదు, నేను చూసా క్లియర్గా. ఓకే. సెక్రటరీ లేదు. సెక్రటరీకి వెళ్ళేటప్పుడు ఓన్లీ మారుతి కారులో వెళ్ళేవాడు, సెక్రటరీ లేదు. ఓకే. నేను 4-5 చూసా. నేను వేరే ఏదో షూటింగ్కి వచ్చినప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత 83 అనుకుంటా సార్. ఓకే. అప్పుడు వయ్యారు బాములు భర్తలు ఆ సినిమా అప్పుడు చేస్తున్నాడు కృష్ణ గారితో కలిపి. కృష్ణ గారు, జయప్రద, శ్రీదేవి, అవును, కట్టా సుబ్బారావు అనుకుంటాడు. అవును, వేయాలి వారికి వేయాల తర్వాత తీసినట్టున్నారు. కానీ నా దేశంతో నా దేశం అసలు తిరిగిపోయింది సార్. అది మా సినిమా కదా అసలు. బాబయ్య గారు కానీ, దేవివర ప్రసాద్ గారు, ఎస్ వెంకటరత్నం గారు, అసలు ఆ సినిమా అన్నది 22 రోజుల్లో రామారావు గారితో చేయడం అన్నది అవును మామూలు విషయం కాదు. ఆయన సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా కలిసారా మీరు? సినిమా అయిపోయిన తర్వాత సీఎం అయిన తర్వాత 99% ఏదో ఒక్కతూరేమో కలిసినట్టు గుర్తు అనుకుంటున్నాను. కలవలే ఆయన అయిన తర్వాత కలవలే. ఏమో కలిసి ఏదైనా అడగొచ్చు కదా, నాకు ఏదైనా ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి అంటారు కదా. అవునవును. గుర్తుపెడతారా అప్పుడు? మ్యాక్సిమం తక్కువ సార్, తక్కువ.
అంటే మనం ఇక ఆయన అయిపోయింది ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి మనం చెన్నైలో ఉండిపోయాం కదా సార్. ఓకే. అందువల్ల ఇటు పక్క రాలేదు కదా, తక్కువ. అయినా ఇండస్ట్రీ వచ్చేసిన తర్వాత కూడా మీ చెన్నైలో ఉండిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము చెన్నైలో ఉండిపోయాం. ఇక్కడికి వచ్చిన 20 సంవత్సరాల తర్వాతనో ఏమో వచ్చినట్టు లెక్క ఇక్కడికి హైదరాబాద్కి. నా ఇండిపెండెంట్కి ఏదైనా కనుక పిల్లల గురించి రాక తప్పలేదు. వాళ్ళతో పాటు ట్రావెలింగ్ చేయాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి బ్రతుకు తెరువు చూపెట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చిన సత్యనారాయణ గారు తమ్ముడిని చెల్సాని గోపి గారు గజదొంగ. అవును, చెన్నైలో. అవును, కైకల నాగేశ్వరరావు ఆయన గోపి గారు. సార్ అట్లా పట్ల ఉన్న వాళ్ళు హీరోలు అంతా ఎవరు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వీళ్ళు నలుగురే అంతే కదా. అయ్యో మిగతా వాళ్ళందరూ చిన్నోళ్ళే, చిన్నోళ్ళు. కాంతారావు గారు, చంద్రమోహన్, వీళ్ళందరూ రఘునాథ్, రమణమూర్తి, రాజుబాబు, రామకృష్ణ గారు ఉండేవాడు, రామకృష్ణ, వీళ్ళంతా చిన్న చిన్న హీరోలే. చెన్నై వరకు లెక్క ఎత్తి నలుగురే. అంతే. శోభన్ బాబు మధ్యలో మళ్ళీ కృష్ణరాజు అన్నది ఐదో వ్యక్తి కింద వచ్చేవాళ్ళు. వీళ్ళు నలుగురు తర్వాతనే బాబు, కృష్ణ, రామారావు గారు, నాగేశ్వరరావు, వాళ్ళ తర్వాతనే కృష్ణరాజు గారు. అవును, ఆయనది ఒక టైం అని అనుకోవాలి, అంతే లెక్క. పెద్ద పెద్ద డైరెక్టర్లే ఉన్నారు, మామూలు డైరెక్టర్లు కాదు కదా. ఒక డైరెక్టర్ ఇప్పుడు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారి గురించి లెక్క వేసుకోండి, వాళ్ళు పక్క పెట్టండి. వాళ్ళని ఇక కోదండరెడ్డి గారు ఉన్నారు, కోడి రామకృష్ణ గారు ఉన్నారు, ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు. అవును, అయ్యో మత్సూనరావు గారు ఉన్నారు, అప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవాళ్ళు, కేఎస్ఆర్ దాస్ గారు ఉన్నారు. అవును, మామూలు డైరెక్టర్లు కాదు కదా. విజయలమేన గారు డైరెక్టర్, పర్వతమేన సాంబశివరావు గారు ఉండేవాళ్ళు, అర్ధరాత్రి సాంబశివరావు గారు. అవును, డైరెక్టర్లు అందరూ పిసి రెడ్డి గారు. అవును, వీళ్ళందరూ అంటే మామూలుగా అంటే చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి పెద్ద సినిమాలు చేసినారు. ఇప్పుడు అదే కృష్ణ గారు రామారావు గారితో ఈక్వల్గా చేసుకుంటూ వచ్చాడు, రామారావు గారితో సినిమా చేశాడు. అయ్యో మామూలుగా జనరల్గా ఎట్టుంటాయి అంటే అది ఉన్నదల్లా పెద్ద బ్యానర్లలో 10 బ్యానర్లు ఉంటే 10 బ్యానర్లో సినిమాలు ఉండేవి. చిన్న వాళ్ళు ఎలా చిన్న హీరో దగ్గరికి వెళ్ళి చంద్రమోహన్తో చేయాలి, లేకపోతే ఇంకా సోమరావుతో చేయాలి, నాగేశ్వర గారితో చేసి మళ్ళీ కృష్ణ గారితో చేసి వాళ్ళతో చేసి వాళ్ళని అటు పక్క పెట్టేసి మళ్ళీ ఇంకోటితో చేసాడు. అంటే రామారావు గారు లేకుంటే మొత్తం సినిమాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. ఆయన సినిమాలే కానివ్వండి, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి. అంతే. ఏదైనా చేసినా కానీ కూడా రామారావు గారితో చేస్తే ఇంకొకరితో చేసినంత విలువ అన్నట్టు కింద ఉండేది. అంతే, అంతకంటే మించింది ఉండేది కాదు. ఇప్పుడు నాగేశ్వర గారు, రామారావు గారు గెలిచారు అనుకోండి ఇద్దరు. ఆయనతో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిసి 2 సినిమాలు ఒక సినిమా చేశాడు. అవును. మరి అదే అప్పటికి నేను బయటకు వచ్చా, రామారావు గారితో నాగేశ్వర గారితో చేసేటప్పుడు నేను బయటకు వచ్చేసారు మీరు. నేను అప్పటికి బయటకు వచ్చాను. సినిమా అసలు 100 నుంచి 365 రోజులు సంవత్సరం ఒక్కొక్క సినిమా. అవును, ఆడేటి స్టిల్ రన్నింగ్. రామారావు గారు కానివ్వండి, నాగేశ్వర గారు కానివ్వండి, వాళ్ళ 365 రోజుల నుంచి లెక్కేస్తే 100 రోజులు తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అడిగినవాడు 365 రోజులు ఆడింది, ప్రేమాభిషేకం 365 రోజులు ఆడింది. చూడండి మరి ఇప్పుడు ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసింటే వాళ్ళు అన్ని రోజులు ఆడుతుంది. అది ఆ పనితనం అన్నది దాంట్లో ఉంది. ఆ పాటలే కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, అవన్నీ ఆ సెట్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మొన్న ఏదో ఒక సినిమా సత్యనారాయణ గారి గురించి ఏదో మాట్లాడితే, రామారావు గారి గురించి ఏదో మాట్లాడుతుంటే, ఏదో పెడుతుంటే మొత్తం మీడియా చెప్పుకుంటూ వస్తుంటే నేను ఆశ్చర్యపోయా. అసలు దుర్యోధనుడి క్యారెక్టర్ ఏదో నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటే నేను చేసేస్తున్నాను నేను అనుకున్నాను. లేదన్నయ్య నేను ఏది మన ఉమ్మడి కుటుంబంలో చెప్పేటప్పటికి ఇవన్నీ వచ్చినాయి అందులో. అవును, నువ్వు చేస్తావా చేయవా అని అనేటప్పటికి లేదనే నేనే చేస్తాను అని చెప్పేసి నీది మెయిన్ రోల్ అసలు సినిమాలో, చాలా పవర్ఫుల్ రోల్, నువ్వు ఇటు అనిపించాడు. లేదు నేనే చేస్తాను అన్నాడు. మరి ఆ క్యారెక్టర్ నేనే వేయవలసి ఉంటుంది మళ్ళీ అని అనేటప్పటికి లేదు నేను చేస్తే అప్పుడు ఓకే అనుకుని అన్నాడు సత్యనారాయణ గారు. మీడియా చెప్తున్నారు. అవును, అసలు మామూలుగా లేదండి అది. అసలు ఆయన మాట్లాడడం ఏంటి, సత్యనారాయణ గారు మెయిన్ రోల్ అందులో. అదే అసలు మామూలు విషయం కదా అది. అవును. రాఘవేంద్ర గారి విషయంలో మాత్రం అండి, ఆయన విషయంలో మాత్రం రామారావు గారి తర్వాత ఆయనే. రామారావు గారితో పని చేయాలన్నా ఒక మనకు వాల్యుయేషన్ ఉండేది. నెక్స్ట్ రాఘవేంద్ర గారితో పని చేయాలన్నా ఒక వాల్యుయేషన్ ఉండేది. టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే వాళ్ళతోటండి. ఆ టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అన్నది మనకు ఇంకే లేదు. అలాగే కొంతమంది ఏం చేసేవాళ్ళని అంటే మొక్కుకునేవాళ్ళు. ఏంటంటే టైమింగ్ ఇట్లా పెడుతున్నారు ఏంటని చెప్పేసి, పని చేసినట్టు కనపడలేదు, పోయినట్టు కనపడలేదు, వచ్చినట్టు కనపడలేదు అంటే మరి అంతే మరి ఆ రోజుల్లో అంత చేసినా మరి చాలా అంతకంటే ఎక్కువ చేయకూడదు అన్నట్టు లెక్కలు. అదే ఆ టైమింగ్ అన్నది అంత ఏముంది సార్, స్క్రిప్ట్ చేతులు పట్టుకుంటే అది అయిపోయిన వరకు సినిమా అయిపోయినట్టు కింద లెక్క. రాఘవేంద్ర గారిది స్క్రిప్ట్ చేతులు పట్టుకున్నాడు అని అంటే స్టార్టింగ్ నుంచి సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయి, సాంగులు చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు క్లైమాక్స్కి వస్తాడు. ఓకే, అంటే వాళ్ళ నాన్నగారు కూడా అలా చేసేవాళ్ళేమో. అవును, అలా చేసేవాడు.
ఆయన చాలామంది దగ్గర చేశాడండి. అదే అవును. మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనండి? అవునండి. అంటే రామారావు గారి మీద అభిమానం వల్ల? అవును. అక్కడి నుంచి నేను చెన్నై నుంచి కూడా ఎవడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంటే ఏదో నంబర్షిప్ చేస్తున్నారు అని అంటే ఇక్కడికి వచ్చి చేయించా మా వైఫ్కు నాకు, తర్వాత మా అబ్బాయికి కూడా చేయించా. మా అబ్బాయి ఏదో కార్డు పట్టుకెళ్ళిపోయినట్లా ఉండే, మరి అది కూడా నా దగ్గర లేదు. అది దాన్ని కూడా మొన్న ఎత్తుకులాడని చూసానికి. మొన్న చూసినప్పటికి ఏంటంటే డబ్బుగా మా ఆవిడ పెట్టారు. మోహన్ అనే అతను, కాస్ట్యూమ్ అతను మోహన్, అతను నాకు చాలా పరిచయం. అతను మోహన్ మా ఆవిడ దగ్గర పెట్టండి చూడ, మనకు నా సెల్లో ఉన్నాయి, ఫోటోలు గిట్టలు ఉన్నాయి. పెడితే సరే మరి ఇట్లా నంబర్షిప్ చేసామంటే నేను మర్చిపోయాను, అది 2016లో చేసినట్లాగా ఉన్నాం, ఏదో గంట సేపు మాట్లాడేసేసి నంబర్షిప్ చేయమంటే నంబర్షిప్ చేసేసి 100 రూపాయలు కట్టిస్తే రెన్యూల్ చేసాం. మళ్ళీ తర్వాత నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, రోజాముషి బ్యానర్ ఓపెన్ చేసాం. కానీ 4-5 సినిమాలు చేశాను అక్కడ. 2 తెలుగు, 2 హిందీ. కొండ విడిసం హిందీ, వేటగాడు హిందీ, 2 జితేంద్రే. మళ్ళీ అదే మాదిరిగా మళ్ళీ అశ్విని దత్ గారు అడవి సినిమాలు చేశారు. అందరూ హిందీలో చేశా, తెలుగులో చేశా. ఓకే. హిందీలో వచ్చేమో జితేందర్, ధర్మేందర్, తెలుగులో వచ్చేమో కృష్ణరాజు గారు, కృష్ణ. అసలు యాక్చువల్గా అయితే లెక్క ప్రకారం అంటే వాళ్ళు 3 హీరోలు అండి తెలుగుకి. మీరు ఆశ్చర్యపోయేవాళ్ళు. రామారావు గారు మెయిన్, తర్వాత కృష్ణ, తర్వాత కృష్ణరాజు గారు. రామారావు గారు ఉన్నారు అడవి సినిమాల్లో. రామారావు గారు అనుకున్నారు ముగ్గురు పెట్టి చేద్దామని. అంటే ముగ్గురు పెట్టి చేద్దామని అంతవరకు అంత బడ్జెట్ ఆగుతుందా లేదా అని చెప్పేసి వర్కౌట్ అవుతలేదు. అందువల్ల అని చెప్పేసి రామారావు గారిని అట్లా పెండింగ్లు పెట్టేసేసి తర్వాత అనుకుని చెప్పి మళ్ళీ ఏమన్నా రామారావు గారు ఓకే చెప్పేసి ఉంటారు ముందే. అసలు నేను స్టార్టింగే రామారావు గారితో అనుకున్నాను అడవి సినిమాలు. అవును, మామూలు సినిమాలు కదండి. ఆ రోజులు అసలు నాకు అనిపిస్తూ ఉంటుందండి సింహబలుడు. అవును, ఆ సెట్లు అద్భుతంగా ఉన్నాయండి. నేను అనుకుంటూ ఉంటాను సార్, ఆ రోజుల్లో ఆ వర్కర్స్ తోటి కానీ ఆ జనాలతోటి కానీ ఎట్లా చేసుకుంటూ పోయాను, వాళ్ళు ఎట్లా చేశారు. ఈయన సింహబలుడు, ఆయన సింహాసన సినిమా కృష్ణ గారిది. అంటే మనకు అనిపించేది సార్, అడవి రాముడు ఒక ఎత్తు అనిపించేది, మళ్ళీ కొండవిడి సింహం ఒక ఎత్తు అనిపించేది, వేటగాడు ఒక ఎత్తు అనిపించేది, అడవి దొంగ ఎత్తు అనిపించేది, సింహబలుడు ఒక ఎత్తు అనిపించేది, అడవి సింహాలు ఇంకో ఎత్తు అనిపించేది. ఉదాహరణ మించి ఒకటి అనిపించేది. అసలు అవి మనం చేయడం అన్నది మామూలు విషయం కాదు సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్న ఇల్లు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, ఆ పెట్రోల్ బంక్ దగ్గరది. నా దేశం టైంలో నాకు తెలిసినంతవరకు అయితే ఒక 3 నెలల నుంచి 4 నెలలు ఇప్పుడు కట్టామని అనిపిస్తుంది. ఓకే, అప్పుడు కట్టారు అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేవాళ్ళు. అట్లాగా తర్వాతనే మళ్ళీ బాలకృష్ణ గారికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత వచ్చి మళ్ళీ ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, తర్వాత ఆయన అక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని నాకు అనిపించింది నా దేశం టైంలో. ఓకే, నేను భోజనాలు అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టేవాడిని, మొత్తం 150 మందికి 200 మందికి. ఎక్కడ? ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి. ఆహా, నా దేశం టైంలో ఇది జరుగుతుండేది కాబట్టి ఇక్కడ కూడా పంపించేవాళ్ళు. అవును, అప్పుడంతా మనం స్టూడియోలే కదా మెస్. మరి తెలుగుదేశం పార్టీలో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా క్యాటరింగ్ మరి దీనికోసం పిలవలేదా? ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు సార్. ఇదైనా కూడా ఏంటంటే మీది బాగా తెలియాలి, అదే జ్యోతి గారు పట్టుకొని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన ఎందుకంటే సత్యనారాయణ విషయాలు చెప్తే ఇమ్మీడియట్గా చేసేయాలి అనేది పట్టుకున్న తర్వాత అని చెప్పేసి నన్ను 1 సంవత్సరం నుంచి, ఎందుకంటే మా ఇంట్లో గృహప్రవేశానికి మొత్తం టోటల్గా అతను నాకు ఒక దగ్గరంటే 10 సంవత్సరాలు వచ్చింది బాగా. ఎవరు? జ్యోతి గారు, చెన్నై నుంచి. మోహన్ బాబు కంపెనీలో బాగా పరిచయం అయిపోయింది. ఒక ఫ్యామిలీ నంబర్ లాగా, అదే స్టిల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఒక ఫ్యామిలీ నంబర్ లాగా. అసలు మీదన్నది తెలియాలి బయటికి, నాదన్నది మీరు చూశారు కాబట్టి, మీకు సార్ని చూపెట్టాను కాబట్టి అని చెప్పేసి రామారావు గారితో రామారావు తోటి ఏం మాట్లాడాను ఏంటి అని చెప్పేసి మొత్తం టోటల్గా చెప్పుకుంటారు సార్. అంకులు కొంచెం వెనక ముందు ఆడుతున్నా, ఏమనుకోతే కొంచెం ఏదైనా కొన్ని నాకు అప్పుడప్పుడు కొన్ని ఏదైనా డ్రాప్ అవుతాయి ఏంటి మాట్లాడేది. ఎందుకంటే నువ్వు టెలిఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నావు, అలాగే టెలిఫోన్లో మాట్లాడేది వేరే ఉంటుంది, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడేది వేరే ఉంటుంది సార్. ఇంతవరకు అయితే నేను అట్లాగా కెమెరాకి ఎదురుగా మాట్లాడేది మాత్రం ఎప్పుడు లేదు సార్. అందు గురించి అని చెప్పేసి మీరు ఉంటారా నేను ఉన్నా అక్కడ అంత ఇన్స్ట్రక్షన్ అంత ఉంటుంది అక్కడ. అందుగురించి చెప్పేసి నువ్వు డెఫినెట్గా కొంతమందికి నీ ఇదన్నది తెలియాలి. అదే అందువల్ల అని చెప్పేసి కొద్దిసేపు నేను కూడా 1 రోజు 2 రోజులు ఆలోచించా. అంకుల్ చెప్పేది కొద్దిగా ఏదో బాగానే ఉన్నట్లు ఉంది, సార్ కూడా చెప్పేది ఏదో బాగానే ఉందని చెప్పేసి మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినప్పుడు నేను ఆ నెంబర్ ఇస్తానని చెప్పేసి మిడిగా ఫోన్ వచ్చింది. ఇంకా అసలు వెళ్ళిపోయి కమిట్మెంట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా అసలు దాన్ని ఉండకూడదని చెప్పేసి మీరు రావాలి కదా అని అన్నా. నేను డెఫినెట్గా నేను వస్తాను. మొత్తానికి చాలా విషయాలు చెప్పారండి మీరు. ఎందుకంటే ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటాం కానీ ఈ వింగ్లో ఏం జరుగుతూ ఉంటుంది,
మరి ఫుడ్ ఒకటే కాదు, ఆ కుర్చీలు కావాలన్నా ఏం కావాలన్నా కరెక్టే. ఇవన్నీ చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. చాలా ఇది కదండి. ఏది ఏమైనా కానీ అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రామారావు గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర నుంచి వెళ్ళిపోయేసి అలాగే గోపికృష్ణ కృష్ణరాజు గారితో ట్రావెలింగ్ చేసి బయటకు వచ్చి ₹1 సంపాదించుకున్నాం అంటే మన కాలు రెక్కలు బాగున్నాయి కదా చెప్పి సంపాదించుకునేది తప్పించి భగవంతుడు అనేవాడు ఆ శక్తి అనేది ఓర్పు అనేది మనకి ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి ఈ రోజుకి ఎందుకని అంటే వాళ్ళకి పనులు ఇచ్చే వాళ్ళ మనసులను బట్టి కూడా ఉంటుంది సార్. అంతేగా, ఈ మనిషి బాగా చేస్తున్నాడు, ఈ మనిషిని పెట్టుకొని మనం చేయించుకుంటే మనకు కూడా ₹1 మిగులుతుందనే మనసులో అదే ఆ ప్రొడ్యూసర్లు కొంతమంది ఆర్టిస్టులు కూడా రికమెండేషన్ చేస్తారు సార్. ఈ మనిషి మంచోడు, ఈ మనిషిని బట్టి చేయించుకోండి అని చెప్పి. మీకు అట్లా చేసిన వాళ్ళు ఎవరున్నారు? చేయించిన వాళ్ళ దాంట్లో ముందు రాఘవేంద్ర గారు డైరెక్టర్గా. ఓకే. ఒక్కొక్క టైంలో కూడా రామారావు గారు కూడా మరి మంచోడు అని పెట్టుకొని చేయించుకోండి అని చెప్పేది. అదే మాదిరిగా మళ్ళీ కృష్ణరాజు గారు, అదే మాదిరిగా మళ్ళీ మోహన్ బాబు గారు ఓకే అని చెప్పేసి చెప్పేది కూడా ఉందండి. ఓకే. చెప్పించుకునేది వాడు మంచి వ్యక్తి, వాడిని చూసి నేర్చుకోండి, వాడు ఎంత కష్టపడి పని చేస్తున్నాడో వాడిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఈ రోజుకి వాడికి ఇంత వయసు వచ్చినా కానీ కూడా అని చెప్పేసి ఆయన చెప్పేవాడు మోహన్ బాబు గారు. అందుగురించి అని చెప్పి వీళ్ళందరినీ మనం మర్చిపోలేని అనుభూతం ఎట్టుంటుందని అంటే దేవుడు దేవాలని. ఎందుకంటే సరే ఏదో కొంచెం మనం కొంచెం ఈ ఓర్పుతోటి ఉండడం కొంచెం బెటర్ కదా అని చెప్పేసి ట్రావెలింగ్ చేస్తున్నాను సార్. అదే అడ్లకొండ నారాయణ అడ్లకొండ నారాయణ గారు మొత్తానికి 72 ఏళ్ల మీ అనుభవాల్లో 33 ఏళ్ళు 33 సంవత్సరాలు సగం పైగా జీవితం మీకు సినిమా ఫీల్డ్లోనే గడిచిపోయింది. మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. సార్.